రేవంత్ ప్రభుత్వం వచ్చాక అన్ని అనుమతులు ఉన్న హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ బుల్డోజర్ల కింద సామాన్యుడి కలల సౌధాలు పేకమేడలా కూలిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో మాత్రం మున్సిపల్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కుమ్మక్కై చట్టాలను చాపలా చుట్టి నిబంధనల కోరలు పీకి అక్రమ లేఅవుట్కు అధికారిక ముద్ర వేసేశారు. బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో ఈ వ్యవహారం జరిగిందని, తెర వెనుక కోట్లు చేతులు మారాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం సికింద్రగూడ గ్రామ పరిధిలోని 1P, 2, 3, 17P, 18P సర్వే నెంబర్లలో 10 ఎకరాల భూమి ఉన్నది. గ్రామానికి చెందిన బుర్ర జ్ఞానేశ్వర్ వారి కుటుంబ సభ్యులకు చెందిన ఈ భూమిని అభివృద్ధి చేసి విల్లాలు నిర్మించేందుకు 2008లో ఒక ప్రైవేటు నిర్మాణ సంస్థ DAGPA చేసుకుని 5.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించింది. అనంతరం ఆ భూములు తమ అంటూ ఇతరులు రావడంతో వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. 2022లో సుప్రీంకోర్టు ఆ భూములు జ్ఞానేశ్వర్ కుటుంబానికి చెందినవిగా తేల్చింది. ఈ తీర్పు ఆధారంగా రెవెన్యూ శాఖ వారి పేరిట ధరణి పాస్ పుస్తకాలు జారీ చేసింది. భూ వివాదం పరిష్కారం కావడంతో 2008లో చేసుకున్న ఒప్పందం మేరకు పనులు మొదలుపెట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకు రాగా జ్ఞానేశ్వర్ కుటుంబం తాము ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని చెప్పారు. 5.5 కోట్ల రూపాయల విషయమై ఆర్బిట్రేషన్ కోసం వాణిజ్య వివాదాల ప్రధాన ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది నిర్మాణ సంస్థ. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ వివాదం కొనసాగింది. చివరకు 6% వడ్డీ ప్రాతిపదికన భూ యజమానులు నిర్మాణ సంస్థకు 5.5 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించాలని తీర్పు వచ్చింది. దీనిపై నిర్మాణ సంస్థ మళ్లీ అప్పీలుకు వెళ్లింది. సికిందర్గూడలో ఎకరా భూమి విలువ 20 నుండి 30 కోట్ల మధ్య ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగానే 10 ఎకరాల భూమిని చేతులు మార్చాలని భూ యజమానులు ప్రయత్నించారు. ఈ వ్యవహారం బిగ్ బ్రదర్ దగ్గరకు చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిర్మాణ సంస్థకు సంబంధం లేకుండా భూస్వరూపాన్ని మార్చితే సరిపోతుందని భావించారు. రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫోన్లు వెళ్లాయి. గత నెల 29న వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ నాలా మార్పిడి ఉత్తర్వులు వచ్చేశాయి. 2 రోజులు గడవక ముందే బుర్ర జ్ఞానేశ్వర్ కుటుంబం సగం భూమిలో కాగితం మీద లేఅవుట్ గీయించారు. 2031 మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ భూముల్లో నుంచే 100 ఫీట్ల రహదారికి ప్రభుత్వం ప్రతిపాదించగా అక్రమ లేఅవుట్లో దానికి తిలోదకాలిచ్చారు. అక్రమ లేఅవుట్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు బిల్డ్ నౌ పోర్టల్లోని వెసులుబాటును ఆసరాగా చేసుకుని తాత్కాలిక నిర్మాణ అనుమతులు తీసుకున్నారు. వాటి ఆధారంగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేపట్టారు. ఈ నెల 3న ఒకే రోజు సుమారు 2798 చదరపు గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చకచకా పూర్తి చేశారు. అనంతరం 5వ తేదీన మరో 5 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా మొత్తం 25 ప్లాట్లను తాత్కాలిక భవన నిర్మాణ అనుమతుల ఉత్తర్వుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. మరోపక్క బండగూడ జాగిరి మున్సిపల్ తుది భవన కార్పొరేషన్ అధికారులు 5 ప్లాట్లకు తుది భవన నిర్మాణ అనుమతుల్ని కూడా జారీ చేశారు. ఇలా 2 శాఖల అధికారులు కలిసి అక్రమ లేఅవుట్కు అధికారిక ముద్ర వేసేశారు. ఈ భూములకు సంబంధించి 2008లో నిర్మాణ సంస్థతో DAGPA అయినట్లుగా రిజిస్ట్రేషన్ శాఖ ఆన్లైన్లో నమోదై ఉంది. దీనిని రద్దు చేయాలంటే భూ యజమానులతో పాటు నిర్మాణ సంస్థ కూడా పరస్పర అవగాహనకు వస్తేనే సాధ్యమవుతుంది. కానీ భూ యజమానులు ఇచ్చిన ఒక లేఖ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ DAGPAను రద్దు చేశారు. హైకోర్టు తీర్పు మేరకు దీనిని రద్దు చేస్తున్నట్లుగా తప్పుడు ఎంట్రీ చేశారు. ఇది ఆలస్యంగా నిర్మాణ సంస్థ వారికి తెలియడంతో వెంటనే గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అసలు హైకోర్టు తీర్పు ఎక్కడిదని ప్రశ్నించడంతో సబ్ రిజిస్ట్రార్ ఆన్లైన్లో దానిని తొలగించి ఆర్బిట్రేషన్లో భాగంగా వచ్చిన తీర్పు ఆధారంగా రద్దు చేస్తున్నట్లు మళ్లీ నమోదు చేశారు. వాస్తవానికి ఆర్బిట్రేషన్లో వచ్చిన తుది నిర్ణయం 2 పక్షాలకు సమ్మతమైతే ఒప్పందం రద్దవుతుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో సబ్ రిజిస్ట్రార్ DAGPAను రద్దు చేయడంపై అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సంస్థ ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్ మున్సిపల్ శాఖలోని అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో 2 వైపులా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాత్కాలిక నిర్మాణ అనుమతుల్ని రద్దు చేశారు. తుది అనుమతులు ఇచ్చిన 5 ప్లాట్లకు సంబంధించి కూడా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ లేఅవుట్లోని 150 ప్లాట్లను రిజిస్ట్రేషన్కు బ్రేక్ పడినట్లయింది.